డీసీ బాగుందండి, చాలా బాగుంది. అంటే మస్తు తీసాడండి సినిమా, చాలా బాగుంది. ఓవరాల్ గా ఎక్కడ నెగటివ్ ప్లాట్స్ నాకేం కనిపించలే. ఇప్పుడు కొంచెం ఇట్లా మరీ పోలీస్ ని పిచ్చోడ్ లెక్క చూపించారు, అలాంటివి ఉన్నాయి. బట్ అది కాకుండా ఓవరాల్ మూవీ మాత్రం చాలా బాగుంది. సో డెఫినెట్ గా అంటే దాంట్లో ఎట్లా చూపించారంటే పోలీసు వాళ్ళేమో అందరూ వేస్ట్ కాళ్లే, అందరూ దొంగలే అట్లా చూపించారు. కానీ ఆ ఒక్క పాయింట్ వదిలేస్తే మూవీ ఓవరాల్ గా అయితే చాలా బాగుంది. యాజ్ అన్ యాక్టర్ ఈ రోల్ కి చాలా సూపర్ చేశాడు, డెఫినెట్ గా సూపర్ చేశాడు. అతని డైరెక్షన్ పక్కన పెడితే ఈ మూవీ ఈ యాక్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా చేశారు అతను. సో అట్లా ఆయన టెంప్లెట్ అంటే ఆయన మసాలా కూడా ఉంది దీంట్లో. విక్రమ్ లో ఏంటి, అవునండి. ఇప్పుడు హీరోలకి అయితే సెట్ అయ్యారు, మళ్ళీ కామెడీకి సెట్ అవుతారో లేదో తెలీదు. అది మళ్ళీ కామెడీ సినిమా వస్తే తెలుస్తుంది. సెట్ అవుతారండి, రోల్ రోల్ ఉండాలి. మరి ఇప్పుడు గ్లామరస్ గా చూపించలే, రేపు మళ్ళీ గ్లామరస్ గా చూపిస్తే మంచిగా తీస్తారేమో. సో చెప్పలేము, అది మూవీ వస్తేనే తెలుస్తుంది. యాక్షన్ బాగుంది, బీజిఎం అసలు ఒక హీరో లోకేష్ కనకరాజు అయితే, ఇంకో హీరో డైరెక్టర్, ఇంకో హీరో ఏమో మ్యూజిక్ డైరెక్టర్. సో ఇట్లా ముగ్గురు ఉన్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ మూవీని 10 times ఎక్కువ ఎలివేట్ చేసింది. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది, చాలా బాగుంది, సింక్ అయింది. ఓవరాల్ మూవీ హైలైట్ అండి. పెద్దగా నాకే ఇప్పుడు హైలైట్ అంటే ఆ ఇన్స్టాగ్రామ్ వైరల్ అయింది కదా పాట, ఆ ఏదైతే సీన్స్ ఉన్నాయో దానికి ఎలివేషన్స్ అవి బాగున్నాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో కూడా ఫైట్స్ బాగున్నాయి, ఓవరాల్ స్టోరీ బాగుంది. మధ్య మధ్యలో 3-4 కామెడీ బిట్స్ ఉంటాయి, బిట్ కూడా కాదు, సింపుల్ లైన్ కామెడీ, అది కూడా బాగుంది. ఓవరాల్ గా చాలా మంచిగా సింక్ అయింది మూవీ మొత్తం. ఈ మూవీకి అవార్డు వస్తుందో లేదో తెలియదండి, బట్ ఓవరాల్ గా వైరల్ మాత్రం అవుతుంది. బికాస్ నెక్స్ట్ లెవెల్ విక్రమ్ లా తీశాడు. సో అట్లా అంటే స్టార్ట్ అయ్యేదే అనిరుద్ పేరు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నాకు అనిపించింది అరే ఫస్ట్ అనిరుద్ పేరు పెట్టడం ఏంది అని, బట్ జస్టిఫికేషన్ చేశాడు. సో సూపర్. నా కొరియన్ కనకరాజు సినిమా చూసినా చాలా అంటే చాలా బాగుంది. ఒక కన్ని విని ఎరుగని ఒక దయ్యం స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి స్టోరీ ఇచ్చినందుకు నిజంగా మెర్లపాక గాంధీ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అప్పట్లో మహాత్మా గాంధీ గారు మనకు స్వతంత్రం తీసుకొస్తే ఈ మెర్లపాక గాంధీ గారు అయితే మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అప్పట్లో బాబాయ్ వచ్చి ఓజీతో హిట్ కొట్టాడు. మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెదనాన్న వచ్చి రఫ్ ఆడించాడు. మొన్న ఏమంటారు పెద్ద సినిమాతోనే ఒక పెద్ద హిట్ అయితే రామ్ చరణ్ అన్న ఇచ్చాడు. కాకపోతే ఈ కొరియన్ కంకరాజ్కి అయితే బ్లాక్ బస్టర్ ఇచ్చి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. నిజంగా ఒక ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా అయిపోయింది. నిజంగా ఒక వరుణ్ అన్న దాంట్లో ఒక వర్సటైల్ యాక్టర్ ఉండని చెప్పేసి ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇంకా ఆ సాంగ్స్ విషయానికి వస్తుంటుంటే కూడా నిజంగా అసలు ఏమైనా సాంగ్ అన్న ఫోక్ సాంగ్, తెలుగు సాంగ్ రాసాగుమ్మాడి పువ్వుల నారాని అని చెప్పేసి ఆ పాట స్టార్ట్ అయినప్పటి నుంచి థియేటర్ లో ఒక్కడు కూర్చుంటే ఒట్టు నిజంగా అంతలా బాగుంది. లైక్ ఒక హైప్ ఇచ్చేసింది అని చెప్పుకోవచ్చు. అందరు అంటారు నందమూరి తమన్ అని, కాకపోతే ఈ సినిమా చూడండి కొనిదెల తమ్మని కనిపిస్తాడు మీకు, అంతలాగా బీజియం ఉంది. లైక్ సినిమాలో లైక్ నిజంగా ఒకప్పుడు మనము కిక్ సినిమా చూస్తుంటే బ్రహ్మానందం గారు రవితేజ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో మాత్రం వరుణ్ అన్నది సత్య గారు అయితే అంతలా ఉంది. సినిమా చాలా బాగుందన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి మాస్ అడ్డా ఏదన్నా ఉందనంటే అది కొరియన్ కంకరాజ్ అని చెప్పొచ్చు. ఇంకా దయ్యం పట్టినప్పటి నుంచి మనోడు చేస్తాడన్న. నిజంగా ఓజీ సినిమాలో వాళ్ళ బాబాయ్ కనిపిస్తాడు ఆ లుక్స్ తోని, పున్నమి నాగులో చిరంజీవి గారు కనిపిస్తారు ఆ బ్లూ ఐస్ తోని. నిజంగా ఇప్పటి నుంచి వర్సటైల్ యాక్టర్ ఎవరన్నా అంటే నిజంగా చెప్తున్నా మన వరుణ్ అన్న పేరు అయితే చెప్తాను నేను. బాగుందన్న సినిమా. కొరియన్ కనకరాజ్ నైట్ అయితే చూసాను. సో నాకు సినిమా నచ్చింది. అంటే వరుణ్ తేజ్ గారిని ఆ స్లాంగ్ లో చూడడం, కొరియన్ స్లాంగ్ మాట్లాడడం అండ్ చిత్తూరు స్లాంగ్ పట్టుకోవడం, సో చాలా బాగా అనిపించింది, న్యాచురల్ గా ఉంది. అండ్ ఆయన పున్నమి నాగలో చిరంజీవి గారి రెఫరెన్స్ చాలా చోట్ల రెఫరెన్స్ కనిపించింది అనమాట. సో ఆయన రితికా నాయక్ మటుకు ఎంత కావాలో స్కోప్ ఎంత ఉందో అంతవరకు షీ డిడ్ బెస్ట్. తమనన్న బీజిఎం బాగుంది, సాంగ్స్ కొంచెం డిస్టర్బింగ్ గా ఉన్నాయి, సాంగ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. క్లైమాక్స్ ఇంకేమన్నా బెటర్ ప్లాన్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం అది ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, చూడడానికి ఊరేసేద్దాం అన్నట్టు. సో అది ఆల్రెడీ చూసాం, ఇంకేదైనా బెటర్ క్లైమాక్స్ ఉంటే బాగుండనే ఫీలింగ్. అది కాకుండా మిగతా సినిమా అంతా ఓవరాల్ గుడ్, ఫ్యామిలీతో చూసే హర్రర్ కామెడీ ఎంటర్టైనర్. సో లవ్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, బాగుంది సినిమా, రియలీ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ ఇప్పుడైతే డీసీ చూసా, అది నేను లోకేష్ కనకరాజ్ గారు యాక్టర్గా ఎలా ఒప్పిస్తారు జనాల్ని, ట్రైలర్ అయితే ఇంప్రెస్ అవ్వాలని, ట్రైలర్ ఏముంది ఏం లేదు అనుకునే వచ్చే కూర్చున్నా, బట్ సినిమా చాలా ఇంప్రెస్ అయింది. అండ్ లోకేష్ కనకరాజ్ పెర్ఫార్మెన్స్ కానీ,
వామిక గారు వచ్చిన తర్వాత సినిమా తీసుకుంటది భయ్య ఒక టర్న్. వామిక నిజంగా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్, అసలు ఒక రోజు పట్టుకుని ఆవిడ సినిమాని అల్లాడించింది. అండ్ పరిమళ అండ్ కోల్ యాక్ట్ చేసిన హీరోయిన్ ఒక ఆమె ఉంది, ఆమె పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఉన్నంత వరకు చాలా కూల్ పెర్ఫార్మెన్స్ ఆమెది. అండ్ మెయిన్గా ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ ఎవరు అంటే అనిరుద్ధ్. నాకు తెలిసి రాజమౌళి గారు, కీరవాణి గారు ఎలాగో, లోకేష్ కనకరాజ్ అంటే మరి ఆయన పూనకం వస్తుందో ఏంటో తెలీదు, ఊత కొట్టాడు అంటారు కదా, అలా ఉందన్నమాట. బీజిఎం వాజ్ స్పీక్స్. ఎక్కడ మనకి ఇది ఎందుకు వచ్చింది, ఈ సాంగ్ ఎందుకు వచ్చింది అని త్రూఅవుట్ మూవీ ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో సూపర్ బీజిఎం అసలు. అండ్ ప్రతి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. యాక్షన్ ఫిలిమ్స్ చూసే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది, యాక్షన్ ఎంజాయ్ చేసే వాళ్ళకి. ఫైనల్ గా లోకేష్ కనకరాజ్ వర్సెస్ కొరియన్ కనకరాజ్, రెండిట్లో ఏది వీక్? రెండు బాగున్నాయి అన్న, రెండు నేను ఏది తక్కువ చెప్పలేను. బోత్ సినిమాస్ వర్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. యాక్షన్ నచ్చే వాళ్ళకి, యాక్షన్ ఎంజాయ్ చేసే వాళ్ళకి డీసీ, కామెడీ హర్రర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి కొరియన్. రెండు చూడాలి అనుకునే వాళ్ళకి రెండు సినిమాలు చూసేయండి. కొరియన్ కనకరాజు ఏంటంటే అన్న నాకైతే బాగా అనిపించింది. ఓకే, సినిమా వరకు చూసుకుంటే వరుణ్ తేజ్కి కంబ్యాక్ అనుకోవచ్చు. సినిమా పరంగా క్లైమాక్స్ కొంచెం డ్రాగ్ ఉంది అనుకున్నా కనుక బోర్ కొట్టలేదు. అంత సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అనలే కానీ బోర్ కొట్టలేదు. బీజం విషయానికి వస్తే కొన్ని విషయాల్లో బీజం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ వరుణ్ తేజ్ యాక్టింగ్ నాకు కొరియన్ కనకరాజు ఆడినప్పుడు ఒక సస్పెన్స్ వేరియంటేషన్ అయితే చాలా బాగా కనిపించింది. ముఖ్యంగా సత్య కామెడీ హైలైట్ సినిమాకి. సత్య గారి కామెడీ హైలైట్స్ నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. అంటే హీరో అంటే నిజం చెప్తున్నాను, అదే అనుకోవచ్చు అనమాట. నిజంగా చెప్తున్నాను, సీట్లో పడి ప్రతి సీన్ మేము అలాగే నవ్వు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ కామెడీ ఎక్కువ ఉందన్నమాట. బట్ సెకండ్ హాఫ్ లో ఏంటంటే కొంచెం క్లైమాక్స్ కొంచెం డ్రాగ్ అనిపించి కొంచెం కన్ఫ్యూజ్ చేశారు అనిపించింది నాకైతే మాత్రం. సో వన్ టైం వాచబుల్, ఎవరికి ఫస్ట్ టైం చూసిన ఎవరికి కూడా బోర్ కొట్టదు. బట్ సెకండ్ టైం చూడడానికి కొంచెం ఆలోచించాలి. ఓకే, వరుణ్ తేజ్కి గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ అనమాట. తమన్ సాంగ్స్ యావరేజ్ అనిపించిన, బీజం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా వరుణ్ తేజ్కి ఒక గత సినిమాలతో పోలిస్తే ఒక మంచి సినిమాని అందించారని అనుకోవచ్చు. మేలపల్లి గాంధీ కూడా స్టోరీ బాగానే రాసుకుని కానీ స్క్రీన్ ప్లే కొంచెం తడబడ్డాడేమో అనిపించింది. కొన్ని సీన్స్ కూడా కొంచెం డ్రాగ్ అనిపించింది అనమాట. దానివల్ల ఏంటంటే ఎంజాయ్ చేసే సీన్ కూడా కొంచెం మనం డిసప్పాయింట్ అయ్యే అవకాశం కొద్దిగా ఉందన్నమాట. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఓకే, జస్ట్ ఒక అబవ్ అవరేజ్ గా చెప్పుకోవచ్చు.